తాళిబొట్టు విలువ తెలుసుకొని చక్రి చేత తన మెడలో మళ్ళీ తిరిగి తాళి కట్టించుకున్న మహా. అసలు ఏం జరిగింది? మహా తన నిర్ణయాన్ని మార్చుకొని చక్రి చేత మళ్ళీ తన మెడలో తాళి కట్టించుకోబోతుందా? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కన్నా కోసం ఇంటికి వచ్చిన మహా అయితే చక్రి మాటలకి తన మెడలో ఉన్న తాళిని తీసి చక్రికి ఇస్తుంది. అప్పుడిక చక్రికి యాక్సిడెంట్ అవడంతో మహా అయితే తను చేసిన తప్పు అయితే తెలుసుకుంటుంది. ఇదంతా నిన్న జరిగిన ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఈరోజు అయితే మహా చక్రి కోలుకున్న తర్వాత ఇక మహా అయితే గుడికి వెళ్తుంది. గుడిలో అయితే ఇక అమ్మవారిని మొక్కుకొని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి ఒక చెట్టు దగ్గర అయితే కూర్చుని దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడిక స్వామీజీ అయితే వస్తారు. అమ్మా, అమ్మవారిని మొక్కుకొని దీపాన్ని వెలిగిస్తున్నావు, కానీ నీ మెడలో తాలికి మాత్రం నువ్వు విలువ ఇవ్వలేదు. పెళ్ళి ఇష్టం లేకుండా జరిగిన, ఇష్టపడి జరిగిన మెడలో పడిన తాలి బంధం పవిత్రత మాత్రం మారదమ్మా. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం తాలి అనేది కేవలం ఒక దారం కాదు, రెండు జీవితాల్ని కలిపే బంధం. మనసులు కలవడానికి సమయం పడుతుంది, కానీ తాలి బంధం పడిన క్షణం నుంచి ఆ బంధాన్ని గౌరవించడం మాత్రం నీ బాధ్యత. తాలి అనేది బంగారం విలువ కాదు, బంధం విలువ. పరిస్థితులు ఎలా ఉన్నా దాని పవిత్రత మాత్రం మారదమ్మా. ఆ బంధాన్ని నిలబెట్టేది ఆ ప్రేమే, పరస్పరం గౌరవం, నమ్మకం. ఇవే భార్యాభర్తల బంధం అంటే. కానీ నువ్వు మాత్రం నీ భర్త జీవించి ఉండంగానే నీ మెడలో తాళి తీసేశావే, అది శుభమని నువ్వు అనుకుంటున్నావా? నీ భర్తకి ఆయుక్షీణమని నువ్వు గుర్తించలేకపోయావా? తాళి అనేది భర్త ఆయుష్కి ప్రతీక. అందుకే భర్త ఉన్నంత వరకు తాళిని మెడలోనే ఉంచుతారు. తాళి కేవలం మెడలో ఉండే ఆభరణం కాదమ్మా, ఒక పవిత్ర బంధానికి ప్రతీక. భర్త జీవించి ఉండంగానే నువ్వు ఆ తాళి తీసేసి తాళిని అపవిత్రం చేశావు. నీ బంధం అనేది నువ్వు ఏర్పరచుకుంటే ఏర్పడిన బంధం కాదు, ఆ దేవుడే ముడివేసిన బంధం. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలని రాసుంది కాబట్టే మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. నువ్వు అదేది గుర్తించకుండా ఎందుకమ్మా ఇలాంటి పొరపాటు చేశావు? ఒక్క మాట చెప్తున్నాను విను. తాళి అనేది ఒక ఆట వస్తువులా నువ్వు తీసేసి నీ భర్త చేతిలో పెట్టావు, కానీ దానికి మూల్యం నువ్వు ఇప్పుడు చూసే ఉంటావు. నీ మెడలో ఎప్పుడైతే నీ తాళి తీసేశావో ఆ క్షణమే నీ భర్తకి యాక్సిడెంట్ అయింది. ఇంకా ఆ దేవుడి దయ వల్ల తన ప్రాణాలు పోలేదు. నువ్వు గనక ఇలాగే మెడలో తాళి లేకుండా ఉంటే ఖచ్చితంగా నీ భర్త ఆయుస్సు క్షీణిస్తుంది. తను ఖచ్చితంగా దూరం అవ్వడం మాత్రం ఖాయం. నువ్వు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎంతో సహాయం చేశారని భావిస్తున్నావు కదా, మరి ఆ కుటుంబానికి అన్యాయం చెయ్యాలని, ద్రోహం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావా? నీకు అసలు నీ భర్త ఎంత సహాయం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. అవన్నీ నీ మనసులో పెట్టుకొని ఆ తాళిబంధం గురించి కూడా తెలుసుకుని ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంత తప్పు చేశావో నీకే అర్థమవుతుంది. నువ్వు ఆ ఇంటి మహాలక్ష్మివని, నువ్వు ఆ ఇంట్లో ఒక దేవతల అడుగు పెట్టావని భావిస్తున్న కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేస్తావో, లేకపోతే నువ్వు ఆ కుటుంబానికి కోడలుగా ఉండి ఆ కుటుంబాన్ని చక్కదిద్ది నువ్వు అండగా నిలబడతావో ఒక్కసారి ఆలోచించు. ఆ దేవుడు రాసిన బంధం నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. నువ్వు ఇష్టం లేదు అనుకుంటున్నావు, కానీ అది మీకు రాసి పెట్టున్న బంధం. ఒక్కసారి ఆలోచించు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఆ దేవుడు అనుగ్రహం లేనిదే మీ పెళ్ళి ఎలా జరిగింది అనుకున్నావమ్మా? ఒక్కసారి ఆలోచించి నువ్వు నీ నిర్ణయం తీసుకో. తర్వాత నీ ఇష్టం అంటూ స్వామీజీ అయితే చెప్పి వెళ్ళంగానే ఇక మహా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే కదా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను
నా మెడలో తాళి గురించి కూడా ఆలోచించకుండా అది కోపంగా తీసి చక్రి మెడలో పెట్టేశాను. అప్పుడే కదా చక్రికి యాక్సిడెంట్ అయ్యి ఈ పరిస్థితికి వచ్చాడు. ఒక భారతీయ సాంప్రదాయంలో పుట్టుండి నేను ఆ సాంప్రదాయం గురించి కూడా ఆలోచించకుండా ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కావడం లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి. తాలి బంధం ఏంటో తెలుసుకున్నాను. ఆ దేవుడు అనుగ్రహం లేనిదే ఏ బంధం ఏర్పడదని కూడా తెలుసుకున్నాను. ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ కుటుంబమే. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను మళ్ళీ చక్రి చేతన మెడలో తాళి కట్టించుకోవాలి. అప్పుడే మొత్తం సంతోషంగా కుటుంబం ఉంటుంది. నేను ఇంటి కోడలుగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని చక్కదిద్దాలి. నా అవసరం ఆ కుటుంబానికి చాలా ఉంది. ఇక నుంచి అది నా కుటుంబం అంటూ మహా అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఇక ఇంటికైతే తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని నేను చక్రితో ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను గనుక చెప్తే తన మనసులో ఒకవేళ నా మీద ప్రేమ లేకపోతే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మహా అయితే. అప్పుడే మాధవ్ అయితే వస్తాడు. ఏంటమ్మా మహా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే, పెద్ది, మీ దగ్గర దాచిపెట్టేదేముంది? ప్రతి విషయం మీతో చెప్తాను కదా, అలాగే ఈ విషయం కూడా చెప్తున్నాను. నేను నిర్ణయించుకున్నాను చక్రి చేత నా మెడలో తాళి కట్టించుకోవాలి అని. కానీ నేను ఈ విషయాన్ని చెప్తే చక్రి ఏమంటాడో, తన మనసులో నేను ఉన్నానో లేదో తెలియదు కదా అంటూ ఇక మహా అనంగానే అప్పుడే ఇక కేశవ్ అయితే వస్తాడు. మీరు ఆ విషయంలో అనుమానించవలసిన అవసరం లేదు. మా చక్రి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరు లేకపోతే తన జీవితమే లేదన్నంతగా తను ఆరాటపడుతున్నాడు. మీ ప్రేమ కోసం తప్పించిపోతున్నాడు. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు తను ఎంతగా బాధపడ్డాడో, ఎంతగా వెలువెల్లులాడిపోయాడో అది నాకు తెలుసు. మీరంటే తనకి ప్రాణం. మీరు గనుక తనని భర్తగా ఒప్పుకుంటున్నానని, తనని ఇష్టపడుతున్నానని చెప్తే ఈ ప్రపంచంలో వాడంత అదృష్టవంతుడే ఉండడన్నంత గొప్పగా ఇప్పుడు ఆనందపడతాడు. కావాలంటే మీరే చూడండి అంటూ ఇక కేశవ్ కూడా చెప్పంగానే మహా అయితే సంతోషంగా చక్రి దగ్గరికి అయితే వెళ్తుంది. మహా సంతోషంగా ఉండడం చూసిన చక్రి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి మహాగారు అంత ఆనందంగా ఉన్నారేంటి అని అనంగానే, ఏమీ లేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తాళిబంధం ఏంటో తెలుసుకున్నాను. అందుకని ఏ చేత్తో అయితే నా తాళి తీసిచ్చేశానో అదే చేత్తో ఈ తాళి ఇస్తున్నాను. మీరు నా మెడలో ఈ తాళి కడతారా? మీకు నా మెడలో తాళి కట్టడం ఇష్టమేనా అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడిక చక్రి అయితే, ఎంత మాట అడిగారు? ఎవరైనా ఈ అదృష్టాన్ని కాదు అంటారా? ఆ దేవతే దిగి వచ్చి వరాలిస్తున్నప్పుడు ఎవరు మాత్రం కాదంటారండి? మీరు నన్ను ఇష్టపడుతున్నారు, నా చేత మీ మెడలో ఇష్టపూర్వకంగా తాళి కట్టించుకుంటున్నారు అంటే ఇప్పుడు అసలు నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడే ఉండడు అన్నంత గొప్పగా ఫీలింగ్ వస్తుంది. మీరు ఇంటి మహాలక్ష్మిగా, ఈ ఇంటి కోడలుగా స్థిరంగా ఇక్కడే ఉంటాను అన్నప్పుడు నేనెందుకు కాదంటాను? నేను ఈ అదృష్టాన్ని ఎలా వదులుకుంటాను అంటూ చక్రి అయితే మహా చేతిలో ఉన్న తాలిబొట్టు తీసుకుని ఎంతో సంతోషంగా మహా మెడలో అయితే కడతాడు. ఇక మహా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు ఈ తాలిబంధం ఏంటో అర్థమైంది. ఇంటి కోడలుగా బాధ్యత ఏంటో తెలుసుకున్నాను. ఇక మీదట ఇంటి కోడలుగా నేను అన్ని బాధ్యతలు తీసుకుంటాను. ఈ కుటుంబాన్ని ఒక దారికి తీసుకువస్తాను అంటూ మహా అంటూ ఉండంగా చక్రి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అసలు ఈ ఆనందంలో నాకు ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. అంత సంతోషంగా ఉంది అంటూ చక్రి అయితే ఆనందపడుతూ ఉండంగా ఇంతలో మాధవ్, కేశవ్ కన్నా ముగ్గురు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వదినమ్మ, నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళిపోతావని భయమేసేది, కానీ ఇప్పుడు నువ్వు నిజంగానే నా వదినమ్మవయ్యావు. చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు మా కుటుంబంలోంచి వెళ్ళవు అని తెలిసిన క్షణం నుంచి నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఇక
కన్నా కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. మాధవ్, కేశవ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. చక్రి మహా ఒకటవ్వాలని కోరుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి.